హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆసరా సామాజిక భద్రతా పెన్షన్ల పథకంలో అనర్హుల ఏరివేత ప్రక్రియ వేగవంతమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రతి గ్రామంలో మరణాల వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం వెబ్సైట్లో నమోదు చేస్తున్నారు. మృతి చెందిన పెన్షన్దారుల వివరాలను సైతం ఉన్నతాధికారులకు వెల్లడిస్తూ వారి పెన్షన్ పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక సామాజిక భద్రతా పెన్షన్ల జాబితాల ప్రక్షాళనలకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన గడువును నిర్దేశించింది. ఆగస్టు 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులందరి పేర్లను తొలగించాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అనర్హుల అంటే మరణించిన వారు, ప్రభుత్వ ఉద్యోగులు, డబుల్ పెన్షన్లు తీసుకుంటున్న వారు, ఆర్థికంగా స్థిరపడిన వారు వివరాలను సేకరించి జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు. అంతేకాకుండా ప్రతి నెల పెన్షన్ కోసం జాబితా పంపేటప్పుడు సైతం పరిశీలన చేయాలని, మండలాల్లోనే ఎంపీడీఓ, డిఆర్డీఓ, కలెక్టర్ల సైతం క్రాస్ చెక్ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇక అనర్హులకు పెన్షన్లు వస్తున్నాయనే ఆరోపణలతో పాటు అక్రమాలు సైతం సోషల్ ఆడిట్లో వెలుగులోకి వస్తున్నాయి. దీనిని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం అర్హులకే అందేలా చర్యలు తీసుకుంటుంది. ఈ ప్రక్రియను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాల వారీగా రోజువారీ నివేదికలను సేకరిస్తూ ప్రక్షాళనను వేగవంతం చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఊహించని దానికంటే ఎక్కువ సంఖ్యలోనే అనర్హులు పెన్షన్లు పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం చేయూత పెన్షన్ పథకంలో అర్హులైన లబ్ధిదారులకే పెన్షన్ అందేలా చేపట్టిన లైవ్ ఐడెంటిఫికేషన్ ప్రక్రియలో భారీ స్థాయిలో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు నిర్వహించిన ధృవీకరణలలో 1,00,000 దాటిన అనర్హులను గుర్తించారు. దీంతో ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మరణించినప్పటికీ వారి పేరిట పడుతున్న పెన్షన్లను కొందరు డ్రా చేస్తుండడం, అలాగే అర్హత లేని పేర్లను అధికారులు గుర్తించి తొలగిస్తున్నారు. ఇక కేవలం 3 నెలల్లోనే 60,000కు పైగా అనర్హులను తొలగించినట్లు సమాచారం. అధికారులు ప్రత్యేక నిఘా పెట్టడంతో అనర్హుల గుర్తింపు వేగవంతమైంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 60,000కు పైగా అనర్హుల తొలగింపు చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాదు ఒక్కరోజు ఒక్కో గ్రామంలో 80కి పైగా మృతి చెందిన వారి పేర్లను తొలగించినట్లు సమాచారం. అంటే ఏ మేరకు పెన్షన్లు పక్కదారి పడుతున్నాయనేది స్పష్టమవుతుంది. అంటే ఇప్పటి వరకు చనిపోయిన వారి పేర్ల మీద పెన్షన్లు తీసుకున్నట్లు ఆ గ్రామమే నిదర్శనం. అలా ఇంకా ఎంతమంది చనిపోయిన వారి పేర్ల పెన్షన్లు తీసుకుంటున్నారో గ్రామ పంచాయతీ కార్యదర్శులకే తెలియాలి. ఇక గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇతర పట్టణ ప్రాంతాల్లో ఈ వేరువేత బాధ్యతను పూర్తిగా మున్సిపల్ కమిషనర్లకు అప్పగించినట్లు సమాచారం. పట్టణ ప్రాంతాల్లో అర్హుల గుర్తింపు, అనర్హుల తొలగింపు బాధ్యతను మున్సిపల్ సిబ్బంది, వార్డు అధికారుల ద్వారా పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు సమాచారం. పెన్షన్ల లిస్టును కమిషనర్లు సంతకం చేస్తేనే ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేస్తుంది. దీంతోనే వారికి అనర్హుల తొలగింపు, చనిపోయిన వారి పేరును జాబితా నుంచి తొలగింపు బాధ్యతను కమిషనర్లకే అప్పగించినట్లు తెలిసింది.